హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మా కొండ దగ్గర కందులు ఎలా ఉన్నాయో చూడడానికి అయితే వెళ్తున్నాం. మా పొట్టిది గుణపం ఎందుకు పట్టుకోయింది అనుకుంటున్నారా? వెళ్లే దారిలో మా అత్తయ్య దుంపలు తవ్వుతాను అనేసి అయితే అన్నది. మా అత్తయ్య దుంపల కోసం వెళ్తే మేమిద్దరం కలిసి కందులు చూసేసి రావాలి. సరిగ్గా కందులు గింజ కట్టేటప్పటికి కోతులు కొమ్మల నీరుసి అయితే తినేస్తున్నాయి. ఎంత కాపలా వచ్చినా సరే ఏదో ఒక మూల నుంచి వచ్చి కందుల్ని తినేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కందులు ముదురుతున్నాయి, కానీ ఈ కోతులు ముదరనిచ్చేటట్టు లేవు. ఈ సంవత్సరం కాపు చాలా ఎక్కువగా అయితే కాసాయి. కోతులు చాలా కొమ్మలను అయితే ఇరిచిన కొమ్మల దగ్గర అయితే కందుకాయనైతే ఏరుకున్న కందుల్ని కొన్ని కూరకి, కొన్ని ఉడకబెట్టుకోవడానికి, కూర వండుకున్న ఉడకబెట్టి తిన్నా చాలా అంటే చాలా బాగుంటాయి. కందుల్ని కూర కోసం ఒలుస్తుంది. కందుల్ని ఎంతమంది కొండపైన ఒలిసారో కామెంట్ చేయండి. మొత్తానికి మా పొట్టిది కూర కోసం కందుల్ని అయితే ఒలిసింది. ఈ రోజు కోతులు అంతగా రాలేదు. మా అత్తయ్యకి హెల్ప్ చేయడానికి మేమైతే కిందకి వెళ్ళాలి. మా కొండపై నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది. కిందకి రాకముందే మా అత్తయ్య దుంపల్ని తవ్వేసి మా కోసం అయితే వెయిట్ చేస్తుంది. దుంపల్ని కట్టేసి మా పాక అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దుంపల్ని అయితే కడగాలి. ఈ అడవి దుంపలతో మా ప్రాంతంలో ఎక్కువగా జావ అనేది చేస్తారు. అంతేకాకుండా ఈ దుంపల్ని తినడం వల్ల రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతాయి. ఉడకబెట్టుకోవడానికి నేను మా అత్తయ్య కలిసి దుంపల్ని అయితే కడుగుతున్నాం. మీలో ఎంతమంది అడవిలో దొరికే దుంపల్ని తినుంటారో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.